పులివెందుల్లో 2 రోజుల క్రితం జరిగిన గొడవలను చూస్తూ ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి గుర్తులు కనిపిస్తున్నాయని వైఎస్ సునీత పేర్కొన్నారు. కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను సునీత కలిశారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అవినాష్ రెడ్డి పోలీసులను అప్పుడు ఎలా దాబోయించారో నిన్న పోలీసులను సతీష్ రెడ్డి అవినాష్ రెడ్డి బెదిరించడం జరిగిందని సునీత ఆరోపించారు. వివేకానందరెడ్డిని హత్య చేయించినట్లే ఈ రోజు సురేష్ అలియాస్ చంటి గాయాలకు కారణమని మీరే అని ఆమె అన్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందేనని సునీత హెచ్చరించారు. గత 2 రోజులుగా పులివెందుల్లో జరిగే విషయాలు చూస్తుంటే 6 సంవత్సరాల క్రితం నాన్నగారు వైఎస్ వివేకానందరెడ్డి గారిని హత్య చేసినప్పుడు జరిగిన సన్నివేశాలు మళ్ళీ నా ముందుకి కనిపిస్తున్నాయి. చాలా సిమిలారిటీస్ అప్పటికి ఇప్పటికి. ఆ రోజు మార్చ్ 15, 2019 ఆ రోజు హత్య జరిగిన ప్రదేశంలో అక్కడ గొడ్డలి పోటుతో నరకబడి అక్కడ బాడీ పడి ఉంటే అది ఫస్ట్ హార్ట్ అటాక్ అని చెప్పారు. అక్కడ ఉన్న పోలీస్ అధికారిని బెదిరించి, 3-4 ఉండొచ్చు అనుకుంటా పోలీస్ అధికారులు మొత్తం ఇంట్లో, వాళ్ళని బెదిరించి వాళ్ళ ముందరే మొత్తం అక్కడ క్రైమ్ సీన్ అంతా క్లీన్ చేసి పడేశారు. అక్కడ క్లూస్ ఉన్నాయా లేదా ఏమీ లేకుండా అక్కడ ఫుట్ ప్రింట్స్, హ్యాండ్ ప్రింట్స్ అన్ని క్లీన్ చేసి పడేశారు. తర్వాత నేను వస్తే నా దగ్గరకు ఒక లెటర్ తీసుకొచ్చారు. ఈ హత్య ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చేయించారు అని రాసి తీసుకొచ్చి దాని మీద నా సంతకం పెట్టమన్నారు. దాని మీద నా రోజు నేను సంతకం పెట్టలేదు. ఈరోజు నిన్న వీడియోలో అదే సతీష్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు చూశాను. ఆ రోజు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు కలిసి ఎట్లా అప్పుడు పోలీసులు దబాయిచ్చారు, మళ్ళీ ఇప్పుడు అదే